అందరికీ నమస్కారం. పాకిస్తాన్‌కు అమెరికా గట్టి వార్నింగ్ ఇచ్చింది. భారత్ దాడి చేస్తే మేము ఇక రాము. చైనాతో బంధం తెంచుకో అని చెప్పి ట్రంప్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఒకసారి మనం అన్ని పూర్తి వివరాలు తెలుసుకుంటే, తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు అగ్రరాజ్యం అమెరికా కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇన్నాళ్ళు ఒకవైపు అమెరికా నుంచి సాయం పొందుతూ, మరోవైపు చైనా, ఇరాన్‌లతో రహస్య ఒప్పందం చేసుకున్న పాక్ డబుల్ గేమ్‌పై అమెరికా నిప్పులు చెలరేగింది. అమెరికా హెచ్చరించింది భారీగా. ఎలా అంటే పిచ్చా, బిచ్చమా అన్నట్టుగా హెచ్చరించింది. పాకిస్తాన్ తీరుపై విసిగిపోయిన అమెరికా ఈసారి అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. భారత్ విషయంలో నో సపోర్ట్. ఇకపై భారత్ మీపై దాడి చేస్తే మేము జోక్యం చేసుకోం. మీ రక్షణ బాధ్యత మాది కాదు అని అమెరికా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. చైనా, ఇరాన్లతో సంబంధాలను తెంచుకోవాలని, ఇరాన్‌కు మద్దతు ఇవ్వడం ఆపాలని అల్టిమేటం జారీ చేసిందన్నమాట. అమెరికా ఆర్థిక సాయం నిలిపివేస్తే పాకిస్తాన్ అంతర్జాతీయంగా పిచ్చమెత్తుకోవాల్సి వస్తుందని దేశం పూర్తిగా దివాలా తీస్తుందని హెచ్చరించింది. సో, కేవలం మాటలతోనే కాకుండా చేతల్లో కూడా అమెరికా తన ప్రతాపాన్ని చూపింది. అదేవిధంగా పెషావర్‌లో తన రాయబార కార్యాలయాన్ని అమెరికా హఠాత్తుగా మూసివేసింది. భద్రతా కారణాలని చెబుతున్నప్పటికీ ఇది పాక్ ప్రభుత్వానికి అమెరికా పంపిన బలమైన రాజకీయ సంకేతంగా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మొండి చేయి చూపిన సౌదీ అరేబియా మరోవైపు దేశాన్ని గట్టెక్కించేందుకు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అదేవిధంగా ప్రధాని షాబాజ్ షరీఫ్ కలిసి సౌదీ అరేబియాకి వెళ్లి భారీగా నిధులు కావాలని వేడుకున్నారు. అయితే గతంలోగా ఉచితంగా సాయం చేయడానికి సౌదీ నిరాకరించింది. పాక్ వద్ద ఉన్న అత్యాధునిక యుద్ధ విమానాలు, రాడార్ సాంకేతికతను తమకు అప్పగించాలని, ప్రాంతీయ వివాదాల్లో తమకు మద్దతు ఇవ్వాలని సౌదీ కఠిన నిబంధనలు పెట్టినట్టు సమాచారం. చూసారు కదా, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట ఆన్లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.